ఆగండి. ఈ పునుగులు చూసి హోటల్లో కొన్నారా ఏంటి అనుకుంటారు. కానీ ఇవి ఇన్‌స్టాంట్‌గా ఇంట్లోనే తయారు చేసినవి. ఈ పునుగులు చేయడానికి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కప్పు పెరుగు, ఒక కప్పు గోధుమ పిండితోనే ఇన్‌స్టాంట్‌గా చల్ల పునుగులైతే ఇలా చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా రావాలంటే నేను చెప్పే ఈ సీక్రెట్ టిప్‌ని మాత్రం చివరి వరకు మిస్ అవ్వకండి. ఇంక లేట్ చేయకుండా వేడి వేడి ఇన్‌స్టాంట్ పునుగులు ఎలాగో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఒక కప్పు పెరుగునైతే తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1 లేదా 2 కప్పుల వరకి గోధుమ పిండినైతే యాడ్ చేయండి. గోధుమ పిండైనా తీసుకోవచ్చు. అదే విధంగా మైదానైనా సరే తీసుకోవచ్చు. మీరు ఏది ఇష్టపడితే దాన్ని యాడ్ చేయండి. పునుగులు బాగా క్రిస్పీగా రావడానికి పావు కప్పు వరకైతే వరిపిండిని తీసుకోండి. తరువాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. మంచి స్పైస్ అండ్ టేస్ట్ కోసమైతే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. కొంచెం కరివేపాకు, మంచి డైజెషన్ కోసం జీలకర్ర, మీ రుచికి సరిపోయినంత వరకు ఉప్పైతే యాడ్ చేయండి. పునుగులు బాగా పొంగుతూ రావాలి అంటే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా విస్కర్‌తో కానీ, స్పూన్‌తో కానీ, హ్యాండ్‌తో కానీ అయితే చక్కగా అయితే మిక్స్ చేయండి. ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు వీటన్నిటిని చక్కగా కలపడం వల్ల ఉప్పు అయితే కరెక్ట్‌గా ఈక్వల్‌గా అయితే స్ప్రెడ్ అయ్యి మంచి టేస్ట్ ఒస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా మజ్జిగని యాడ్ చేసుకుంటూ పిండినైతే చేత్తో చక్కగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు నేనైతే ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి తక్కువ మజ్జిగే సరిపోతాయి. నేను ఒక కప్పు పిండి తీసుకుంటే పునుగులైతే కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. మీరు అంత పులుపు ఇష్టపడకుండా ఉంటే 2 కప్స్ వరకైతే పిండిని యాడ్ చేయండి. అప్పుడు ఇంకొంచెం మజ్జిగ ఎక్కువ యాడ్ చేసుకొని పిండిని వీడియోలో చూసినట్లుగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం పునుగుల్ని ఇన్‌స్టాంట్‌గా చేసినా సరే హోటల్ స్టైల్‌లో రావాలి అంటే మీరు పిండి కలుపుకునేటప్పుడు ఈ విధంగా పిండిని చక్కగా ఒక 10 మినిట్స్ పాటు బీట్ చేసి గనక కలుపుకుంటే పునుగులైతే బాగా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి. తప్పకుండా ఇలా చేయండి. గ్యారంటీగా పునుగులైతే చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు పిండిని కదిలించకుండా గంట లేదా 2 గంటల వరకైతే పక్కనుంచండి. నేను 2 గంటల పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత తీసి చూస్తే పిండి చక్కగా మనం ఇంక పునుగులేసుకోవడానికి రెడీ అయినట్టే. చూడండి. పునుగులు వేయాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని, ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు ఒకదానికొకటి అతుక్కోకుండా దూరంగా అయితే వేసుకోండి. చాలా తక్కువ టైంలోనే పునుగుల కోసం ఏ పిండి నానబెట్టకుండా, ఏది గ్రైండ్ చేయకుండానే ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఇన్‌స్టాంట్ పునుగులైతే రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.